హలో నమస్తే, నేను మీ భూపేష్ ని. ఈ రోజు మనం ఏషియాలోనే లార్జెస్ట్ టమాటా మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇది మదనపల్లి దగ్గర ఉంది. ఈ మార్కెట్ లో 150 మండీస్ ఉన్నాయి. ఇక్కడికి ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి ఫార్మర్స్ టమాటా తీసుకుని వస్తూ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా హార్వెస్టింగ్ చేసి ఫార్మర్స్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడికి ఈ మార్కెట్ కి, మదనపల్లి టమాటా మార్కెట్ కి ప్రొడ్యూస్ తీసుకొని వస్తా ఉంటారు. ఇది ఎవ్రీడే మార్నింగ్ 9 నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుద్ది, 12 దాకా జరుగుతూ ఉంటది. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి కూడా బయర్స్ ఇక్కడికి వచ్చి మండీ వాళ్ళు ఇక్కడ ఆక్షన్ చేస్తా ఉంటారు. అక్కడ ఉండే డిమాండ్ బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తా ఉంటారు. ఈ రోజు ఈ మార్కెట్ ఎలా రన్ అవుతుంటది, ఆక్షన్ సిస్టమ్ ఎలా ఉంటది, తర్వాత ఈ మార్కెట్ లో బయర్స్ ఎంతమంది ఉంటారు, మార్కెట్ ఎలా ఉంటది, మార్కెట్ ఎలా వర్క్ అవుతుంటది, ఇదంతా కూడా ఈ రోజు తెలుసుకుందాం. నా పేరు డి ప్రతాప్ రెడ్డి. నేను గత 12 ఏళ్ల నుంచి ఈ మార్కెట్ లో మండీ ఓనర్ గా ఉన్నాను. మాకు కర్ణాటక, ఆంధ్ర నుంచి టమాటాలు రైతులు మొత్తం అందరూ రైతులు ఇటుకు వస్తారు. మాకు సీజన్ వచ్చి 4వ నెల నుంచి 12వ నెల వరకు మాకు సీజన్ బాగా కాయలు వచ్చేది. మిగతా 4 నెలలు కొంచెం తక్కువ వస్తాయి. ఎట్లానే మండీలో మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎంతమంది? మొత్తం మార్కెట్ లో 150 లైసెన్స్లు ఉన్నాయి. 100 రన్నింగ్ అవుతున్నాయి. బయర్స్ అన్న ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? బయర్స్ మహారాష్ట్ర, ఢిల్లీ, కలకత్తా, కోస్తాంధ్ర, హైదరాబాద్, మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్టేట్ లో వస్తారు. ఆక్షన్ ఎట్లా జరగద్ది, ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారు? ప్రైస్ డిసైడ్ అంటే ఉండదు. మార్కెట్ సరుకుని బట్టి, డిమాండ్ బట్టి పోతా ఉంటుంది. అక్కడ డిమాండ్ అయితే ఇక్కడ రేట్ పెరుగుతుంది, ఇక్కడ డిమాండ్ లేకపోతే రేట్ డౌన్ అవుతుంది. మార్కెట్ మొత్తం అంతా బయర్స్ అంతా ఉంటారు. మేము యాక్షన్ లో పిలుస్తాము. ఈ మార్కెట్ ఇది ఈ ట్రే అనుకోండి, మాకు తెలుస్తుంది మార్కెట్ పొజిషన్. అక్కడ అమ్మేదాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ అమ్ముతా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ పిలుచమంటారు. నువ్వు ఉన్న అతనే బయర్స్ అనుకో 300 అంటాడు, ఇతను 350 అంటాడు, ఇంకోరు 450, అట్లా పెరుగుతా పోతా ఉంటుంది. అట్లా ఈ సంవత్సరం 7000 వరకు అమ్మింది ఒక బాక్స్. హైయెస్ట్ 7000 అమ్మింది. కేజీ 200 పైన పోయింది. దాంట్లో 3 గ్రేడ్లు ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్. ఫోర్త్ గ్రేడ్ వచ్చి జ్యూస్ కు ఫస్ట్, సెకండ్ వాళ్ళ క్వాలిటీని బట్టి. ఇప్పుడు కలకత్తాకు ఫస్ట్ క్వాలిటీ పోతుంది, ఢిల్లీకి ఫస్ట్ క్వాలిటీ పోతుంది. మళ్ళీ కొన్ని మార్కెట్లు, తమిళనాడు మార్కెట్ ఉన్నాయి చిన్న చిన్నవి, అవి సెకండ్ క్వాలిటీ పోతాయి. అట్లా క్వాలిటీని బట్టి, ఏరియాని బట్టి ఆంధ్రాకు, మన హైదరాబాద్ కు ఫస్ట్ క్వాలిటీలో పోతాయి. మార్కెట్ లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇదే బాక్స్ 7000 6000 పోయింది. ఇప్పుడు 600 700 ఉంది. అది మార్కెట్ సెన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుందా, 5 years కి జరుగుతుంటుందా? దానికి రీజన్స్ ఏంది? రీజన్ అంటే ఇప్పుడు ఈసారి ఇయర్ ఏమైందంటే, లాస్ట్ ఇయర్ ఏమైందంటే, మొత్తం టోటల్ ఒక 6-7 స్టేట్లు ఫుల్ వర్షాలు, వరదలు, మొత్తం డ్యామేజ్, ఏం ఎక్కడ కానీ కాయలు. ఈసారి మాత్రమే అదంతా మొత్తం అయిపోవడం వల్ల ఇక్కడ చాలా డిమాండ్ పెరిగింది. కాయలు లేవు ఎక్కడ. అసలు మన లోకల్ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు? అప్పుడు మన దగ్గర ఉన్నాయి, బాగా ఫుల్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ లో మదనపల్లి బాగున్నాయి. ఇక్కడ బాగా డిమాండ్ పెరిగింది. 10 లక్షల నుంచి 5 కోట్లు 10 కోట్లు కూడా సంపాదించిన రైతులు ఉన్నారు. సాహో, బాహుబలి బాగానే వేసినారు. అదేదో బాహోనో ఏదో ఒకటి వచ్చింది కొత్తది, దాని వల్ల చాలా నష్టపోయినారు రైతు. మొత్తం 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి పెడితే ₹1 కూడా వచ్చింది. కాయ మెత్తగా అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ పనికి రాదు. కొండల ఆర్డర్ రాలిపోయినాయి. ఇట్లా చాలా మంది నష్టపోయినారు. లేదంటే నీకు ఇంకా కాయ కొంచెం పెరిగింది మార్కెట్. ఇప్పుడు కొత్తగా ఫార్మర్స్, ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా ఫార్మింగ్ లోకి వస్తున్నారు. వీళ్ళు టమాటా ఇవన్నీ మార్కెటింగ్, ఇప్పుడు టమాటా దాన్ని ఇన్ని చూసి అనమాట ఉన్నట్టుండి ఒక సీజన్లో ఎక్కువ కాస్ట్ వచ్చింది, 6000 7000 పోయింది బాక్స్. ఇట్లా చెప్పి లెక్కలేసి క్యాలిక్యులేట్ చేసి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు కట్ట వస్తున్నారన్న. అటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తారన్న? వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంటుంది. వాళ్ళు అన్ని మొత్తం అనాలిసిస్ ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో విచారించి కాయలు డిమాండ్ అంతా పట్టుబడి పెట్టడం ఏం చేస్తా అంటే, వాళ్ళు కొంతమంది ఎవరో బాగా తెలిసిన అనాలిసిస్ చెప్తారు, కొంతమంది వాళ్ళ సజెషన్స్ తీసుకొని పెడతారు. నష్టపోతారు కానీ ఒక పంట పైన ఇంకో పంట వచ్చేస్తుంది. నీకు పెట్టుబడి అయితే ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు పెట్టుబడి ఎకరాకి 2 లక్షలు వస్తుంది, 10 ఎకరాలు 20 లక్షలు. కనీసం 200 నుంచి 300 అమ్మినా కూడా నీకు లాస్ ఏముండదు కదా. ఎంత వస్తుంది యావరేజ్? ఒక ఎకరా 2-3 లక్షలు ఖర్చు పెట్టి 2 లక్షలు ఖర్చు వస్తుంది. 1.5 లక్షలకి 2 లక్షలు ఖర్చు వస్తుంది. రైతు అదే ఈ విత్తనాలు ఇవన్నీ డూప్ లేకుండా పోతే, పంట పండితే, పంట ఫెయిల్యూర్ కాకుండా వస్తే రాసి ఉండదు. పంట ఫెయిల్యూర్ అయితే ఏం చేయలేదు. మందులు కొట్టకుండా సీడ్ మోసం జరిగితే అది అన్న. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎట్టుంటుందన్న? ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు లింక్ ఉంటుందా? ట్రాన్స్పోర్ట్ సెపరేట్ యూనియన్ ఉంటుందా? ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఉంది మాకు. ప్రతి ఒక్క ఇప్పుడు పలమనేరు ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ ఒక 5-6 ఆఫీసులు ఉన్నాయి, చింతామణి ఆఫీసులు ఉన్నాయి. ఇంకా లాంగ్ ఉంటుంది కదా మహారాష్ట్ర, కొంచెం జర్నీని బట్టి మాకు ట్రాన్స్పోర్ట్ చింతామణి నుంచి తెప్పిస్తాము, లేదా పలమనేరు ఉన్నది. ఇక్కడ లోకల్ కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడే సరిపోవు. ఇప్పుడు అది అన్ సీజన్ అయితే ఇక్కడే సరిపోతుంది, లేదంటే మొత్తం అన్ని స్టేట్ల నుంచి తెప్పించుకుంటాం. అప్పుడు ఆ డిమాండ్ బట్టి బాడీ కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. అని ఇది సిస్టమ్ చెప్పండి. అంటే ఇప్పుడు ఫార్మరు ఆయన ఎప్పుడు హార్వెస్టింగ్ చేసి మార్కెట్ తీసుకొని వస్తాడు, అవన్నీ గ్రేడ్ ఎప్పుడు అవుతాయి, ఆక్షన్ ఎప్పుడు జరగద్ది, వెహికల్స్ లో లోడింగ్ అయిపోయి ఎలా వెళ్తుంది, అంటే మొత్తం సిస్టమ్. మన మార్నింగ్ రైతులు అక్కడ పొలం కాడ కోసుకుంటారు, కోసుకొని 2 నుంచి స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం 2 నుంచి తీసుకొస్తాయి, 2 నుంచి నైట్ తెల్లవారి వరకు వస్తుంటాయి, తెల్లవారి 8 వరకు రావచ్చు. మార్నింగ్ 6 నుంచి లేడీస్
మొత్తం అంతా వచ్చి గ్రేడింగ్ నీట్ గా గ్రేడింగ్ మొత్తం ఉండే పుచ్చు గిచ్చు అంతా ఏరేసి గ్రేడ్ చేసేసి పలానా రైతు 100 క్రేట్లు వచ్చినాయి, ఒక 10 క్రేట్లు వేస్ట్ అయినాయి, 90 క్రేట్లు గ్రేడ్ చేసి పెట్టేస్తాం. మళ్ళీ అది మేము 9 గంటలకు స్టార్ట్ చేస్తాం యాక్షన్. 9 నుంచి 12 వరకు యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అయిపోతుంది. మళ్ళీ ఇట్లా గ్రేడింగ్, ఫస్ట్ గ్రేడింగ్ వాళ్ళు కొట్టిన కొన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి, వాళ్ళు గ్రేడింగ్ చేసుకొని మళ్ళీ ఆ విధంగా లోడ్ చేసి ఎక్కడికి పోయేటి తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఎక్కడ పోయేటి అక్కడ పోతా ఉంటాయి. ఇప్పుడు ఈ టమాటా ఫార్మర్ కోసినప్పుడు ఫుల్ రైపన్ ఉంటాయా, సెమీ రైపన్ ఉంటాయా, హాఫ్ రైపన్ ఉంటాయా? అవి మన సీజన్ బట్టి, ఇప్పుడు తమిళనాడు సీజన్ ఫుల్ బాగిండాల కలర్, ఫుల్ కలర్ రావాలి. అదే మహారాష్ట్ర అక్కడ లాంగ్ పోవాలా, ఇప్పుడు బంగ్లాదేశ్ పోవాలా అవి పచ్చిగా కొంచెం దోరకాయ కావాలి, హాఫ్ కలర్ ఏరియాని బట్టి. ఎన్ని రోజులు ఉంటుంది అన్న టమాటా మామూలుగా కూలింగ్ పెట్టకుండా మార్కెట్ కూలింగ్ రీచ్ అయ్యేదాకా? 1 వీక్ ఏమీ కావు కాయలు, 1 వీక్ ఏమీ కావు. మళ్ళీ అక్కడ మళ్ళీ 2-3 డేస్ ఉంటుంది కదా, మొత్తం 10 డేస్ ఉంటుంది. ఏం కాదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు బయ్యర్స్ కి 4th గ్రేడ్ అవసరం లేదు కదా? 4th గ్రేడ్ అదేం చేస్తారంటే జ్యూస్ ఫ్యాక్టరీ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు సపరేట్ గా వచ్చి వాళ్ళు సపరేట్ అంటే వేరే బయర్స్ లోనే వాళ్ళు ఏదైనా లింక్ పెట్టుకున్నారు. కేజీకి 3 రూపాయలు 4 రూపాయలు వాళ్ళు చెప్తారు రేటు, దాన్ని బట్టి వాళ్ళు 10 రూపాయలు కొనుక్కునేస్తారు. కింటా ప్రకారము ఫ్యాక్టరీలకు పలమనేరు, చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి ఇక్కడ ఉన్నాయి ఫ్యాక్టరీలు, అక్కడికి వెళ్ళిపోతాయి మొత్తం. ఈ అన్ సీజన్ లో ఫార్మర్స్ అసలు ఎలా అంటే మీరు ఫార్మర్స్ కి మీరు చెప్తారా, ఫార్మర్స్ నేరుగా ఇక్కడ తీసుకుని వచ్చేస్తే ఏదో ప్రైస్ వాళ్ళు సేల్ చేస్తుంటారా? ఏ రోజు రేట్ ఆ రోజు ఉంటుంది. ఈ రోజు 300 అమ్మొచ్చు, రేపు 600 అమ్మొచ్చు, 600 అమ్మొచ్చు, 1000 అమ్మొచ్చు, 1000 నుంచి మళ్ళీ 200 అమ్మొచ్చు. డిసైడ్మెంట్ మాది ఉండదు, ఓన్లీ బయర్స్ ఆ డిమాండ్ బట్టి. ఎక్కువ కాయలు వచ్చేసినాయి ఒక రోజు డౌన్ అయిపోతుంది. ఎట్లా అసలు డిమాండ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? డిమాండ్ వ్యాపారస్తులను బట్టి. ఇప్పుడు వ్యాపారస్తులు ఇప్పుడు ఉన్నది అన్ సీజన్ తమిళనాడు మాత్రమే వస్తున్నారు, వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటు మీద. ఇది ఒక్కటే కాదు కదా, కోలార్ ఉంది, చింతామణి ఉంది, గుర్రంకొండ ఉంది, మొలకల చెరువు ఉంది, అన్ని ఉన్నాయి కదా. అన్ని మార్కెట్లు ఈవినింగ్ మార్కెట్ ఉన్నాయి. రోజు మనం ఎక్కువ అమ్మి ఆడ తక్కువ అమ్మితే రారు కదా రైతులు. ఆల్మోస్ట్ అంతా ఒకటే ఉంటుంది. ప్రైజ్ ఇక్కడ ఉన్నట్టే ప్రైజ్ అంతే ఆల్మోస్ట్ 50 రూపాయలు అట్లా 50 రూపాయలు ఇట్లా ఉంటుంది. అక్కడ కాయలు ఎక్కువ వచ్చినాయి, 50 రూపాయలు తక్కువ అయిపోతుంది. బయర్స్ తక్కువ ఉన్నారు, తక్కువ పోతుంది. బయర్స్ బాగా డిమాండ్ ఉంది, పోతా ఉంటుంది. బయర్స్ కి ఎట్లా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేస్తారు, ఇక్కడ కాయలు ఉంటాయి వచ్చి కొంటారు. అంటే డైరెక్ట్ గా కొత్త వాళ్ళకి అయితే కాయలు వేయలేము. మాకు ఇక్కడ ఇప్పుడు మా మార్కెట్ నాకు పరిచయం ఉండొచ్చు, ఇంకో మండి వాళ్ళకి పరిచయం ఉండొచ్చు, వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్తే వేస్తాం. లోకల్ వాళ్ళు బయర్స్ ఉంటారు ఎక్కువ, వాళ్ళని వచ్చి వాళ్ళ దగ్గర కొనేయమంటారు, లోడ్ తీసేయమంటారు, వాళ్ళకి ఏదో అంత ఇస్తా అంటారు. ఫార్మర్ కి పేమెంట్ ఎలా ఉంటుంది? పేమెంట్ 90% క్యాష్ ఇస్తారు ఈడ మదనపల్లి మార్కెట్. కొంతమంది క్రెడిట్ కూడా పెడతారు. కొంతమంది ఇప్పుడు రైతు ఉన్నాడు, ఈయనే ఉన్నాడు, ఉన్ని లేప నాకు 10 లక్షలు అయిపోయినాక పోతాను అంటాడు, అది ఎట్లా ఉంటుంది, అట్లా కూడా జరుగుతుంది. అది రైతుకు మార్కెట్ ఓనర్ మీద నమ్మకం మీద ఉంటుంది. బయర్స్ ఎలా ఇస్తారు? బయర్స్ క్రెడిట్ ఉంటుంది, రేట్ కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. మీకు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉంటాయి. ఇట్లా చాలా మంది నష్టపోయిన ఉన్నారు మండి ఉన్నారు. మండీలో ఎట్లా ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి ఆయన ట్రేడర్ అవ్వాలంటే, ఇప్పుడు మా FPOs ఉన్నాయి, ఇప్పుడు అన్న ఉన్నాడు, వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకుని చేయాలంటే ఆ ప్రాసెస్ ఏందన్నా? లైసెన్స్ కి లైసెన్స్ ఏముంది, మార్కెట్ యార్డ్లకు పోయేసి మీ ప్రాసెస్ మీకు డాక్యుమెంట్స్ కొన్ని అడుగుతారు, అవన్నీ ఇచ్చేసి 5000 డిపాజిట్, ఒక 50,000 వ్యాక్సిన్ ఏదో డిపాజిట్, 2 డిపాజిట్ ఉన్నాయి. ఆ 2 డిపాజిట్ కట్టేసి మార్కెట్ చైర్మన్ సెక్రటరీ ఇస్తాడు లైసెన్స్. అయినా మీకు ఆ లైసెన్స్ ఉన్నంత మాత్రం మేము కాయలు వేయలేము, మాకు నమ్మకం ఉండాలి. క్యాష్ వేసుకొని వెళ్ళిపోతాం, ఏం చేయాలి మేము, లేదంటే క్యాష్ కట్టేయాలి. కొత్త వాళ్ళు అయితే క్యాష్ కట్టాల్సి ఉంటుంది. రెంట్ ఎంత ఉంటుంది? రెంట్ 4000 నుంచి 9000 వరకు ఉండాలి మంత్లీ. ఎంత అవుతుంది ఒక మండి పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్? కట్టే ఎంతైనా ఉండదు, చిన్నగా 20 lakhs నుంచి 2 crores వరకు పెట్టాలి. చిన్న మండి అంటే 20 లక్షలు పెట్టాలా, కొంచెం పెద్దగా బాగా కాయలు వచ్చినాయంటే వాళ్ళకి 2 కోట్లు పెట్టాలి. క్రేట్లకే నీకు 10,000 క్రేట్ అంటే ఎంత? 10,000 క్రేట్లు 10 20 లక్షలు క్రేట్కే కావాలి. ఎంత పడుతున్నా క్రేట్ ఒకటి? క్రేట్ 200 నుంచి 310 వరకు ఉండదు. నేలికమ్మలు ఉంది 300 పైన, రీటా ఉంది 220, 260, 240, అదే వర్జన్, సెమీ వర్జన్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి. ఓకే.